గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మార్కెట్ ఎలా ఉంటుందో చూద్దాం. యాక్చువల్‌గా డేట్ వచ్చి 30 అనమాట ఏప్రిల్. ఓకేనా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే గిఫ్ట్ నిఫ్టీలో ఉన్నాం. మనం గిఫ్ట్ నిఫ్టీలో ఒక చాలా బ్యూటిఫుల్ సెటప్ ఉందనమాట ప్రెజెంట్. సో, మనం దాన్ని డిస్కస్ చేసుకొని దాని పరంగా ఈరోజు ఎటువంటి ఎంట్రీస్ వస్తాయో మనం చూసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. నేను టెలిగ్రామ్‌లో కూడా అప్‌లోడ్ చేస్తాను. ఐ మీన్ ఒక సెటప్‌ని. సో, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. యాక్చువల్‌గా ఏందంటే మనకి ఇక్కడ ఎక్స్టర్నల్ లిక్విడ్ కలెక్ట్ అయ్యారనమాట. ఓకేనా. సో, చాలామంది చైన్ ఆఫ్ క్వార్టర్ అనుకుంటారు. చైన్ ఆఫ్ క్వార్టర్ అయితే కాదనమాట. ఎందుకంటే చైన్ ఆఫ్ క్వార్టరే. బట్ కానీ మీరు ఎలా ఎలా ఆలోచించాలంటే ఇక్కడ ఇండ్యూస్‌మెంట్ లేదన్నమాట ఈ లెగ్‌లో. సో, దీన్ని ఇండ్యూస్‌మెంట్‌గా కౌంట్ చేశారు అంతే అనమాట. సో, మన ఈ లిక్విడ్ కలెక్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ లిక్విడ్ అనేది మనకి ఇక్కడ కింద ఉందనమాట. మేబీ ఈ యొక్క లిక్విడ్‌ని కలెక్ట్ చేయడానికి రావచ్చు మార్కెట్ అనేది. అలా కాదు అనుకుంటే ఇక్కడ లిక్విడ్ సెట్టింగ్స్ ఏమన్నా బాగా ప్రాపర్‌గా సెటప్ చేశారంటే మేబీ ఈ బ్లాక్ నుంచి పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటది. మోస్ట్‌లీ మనకి కిందకి రావడానికి ఎక్కువ హై ప్రాబబిలిటీగా ఉంటది. ఎందుకు అంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను బ్రో అంటే మనకి ప్రీవియస్ డే ఒక హై సీఆర్‌టీ మెథడ్ ఉంది కదా! సీఆర్‌టీ మెథడ్‌లో మనకి ప్రీవియస్ డే ఒక హైని తీసేస్తున్నారనమాట. సో, ఒకసారి మీకు చూపెడతాను డే టైమ్ ఫ్రేమ్‌లో చూసుకొని. సో, మనకి ప్రీవియస్ డే ఒక హై తీస్తున్నారు కాబట్టి మనకు మోస్ట్‌లీ దీన్ని ఒక లోన్ తీసుకోవడానికి రావస్తారు. ఇక్కడ ఉంది కదా! ఇక్కడ క్యాల్కులేట్ చేసారా? సో, నెక్స్ట్ టార్గెట్ వచ్చి కింద ఉంటదనమాట. ఇక్కడ దాకా వస్తారు కన్ఫర్మ్‌గా. బట్ అది ఒకే రోజులో వస్తారా? లేకపోతే 4, 5 రోజుల్లో వస్తారా అనేది చెప్పలేం. ఓకేనా. అది వచ్చి మార్కెట్ మూవ్‌మెంట్‌ని బట్టే మనం చూసుకోవాలి. మేబీ మనకి న్యూసెస్ ఏమైనా తోడాయి అనుకుందాం. ఇప్పుడు వార్ సంథింగ్ ఏదో జరుగుతుంది కదా! సో, అది దానివల్ల ఏమైనా న్యూస్ ఏమైనా ఇంపాక్ట్ అయితే మనకి ఒకే రోజులో వచ్చేయడానికి ఛాన్స్ ఉంటది. సో, మోస్ట్‌లీ మీరు కాల్ సైడ్ కన్నా పుట్ సైడ్ కొంచెం షార్ప్‌గా ఉండాల్సుంటది. ఓకేనా. మీరు ఎంట్రీస్ ఏమన్నా దొరికితే పుట్ సైడ్ కొంచెం మంచిగా తీసుకోవాల్సి ఉంటది. నేను నిఫ్టీలో కూడా చూపెడతా ప్రెజెంట్ సినారియో ఎలా ఉంటదనేసి నిఫ్టీలోకెళ్ళేసి. ఓకేనా. ప్రెజెంట్ సేమ్ మ్యాటరే బట్ నిఫ్టీలోకి మీకు అక్కడ అర్థమయ్యేలా చూపెడతా. సో, మనకి యాక్చువల్‌గా ఏదంటే ఇప్పుడు ఈ డిమాండ్ వచ్చారన్నమాట. ఇక సింపుల్‌గా ఏం జరగొచ్చంటే మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చి 7:30 అయితుంది. ఇది లిక్విడ్ అనమాట. సో, ఈ లిక్విడ్ కనెక్ట్ చేసుకొని మేబీ ఒక చిన్న రియాక్షన్ ఇచ్చి ఇక్కడ ఉంటదనమాట. సో, ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మనకి స్లైట్‌లీ మనకి ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యే ఛాన్సులు ఉంటది. సో, మోస్ట్‌లీ అక్కడి నుంచి మనకు అలాగే ఫాల్ ఉంటది. అట్లే నెక్స్ట్ టైమ్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయరనమాట. చేయకుండా ఇలాగ ఫాల్ అయిపోద్ది. మోస్ట్‌లీ ఇది ఇప్పుడు బ్రేక్ అయిపోయారంటే నెక్స్ట్ టైమ్ ఈ డిమాండ్ ఉంటది. ఈ డిమాండ్ నుంచి సేమ్ సినారియో ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు చూపెడతాను మీకు. ఈ సంథింగ్ ఇలా ఉందనుకుందాం. ఇలా ఇది బ్రేక్ చేశారంటే ఇప్పుడే ఈ ఈ యొక్క డిమాండ్ నుంచి ఇలా ఉంటదన్నమాట ట్రావెలింగ్. ఇలా ఇక్కడ దాకా వచ్చేసి మళ్ళీ మనకి మేబీ ఇక్కడ గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయిన తర్వాత మనకి ఒక చిన్న రియాక్షన్ ఆ గ్యాప్ ఫిల్లప్పింగ్‌కి పైకెళ్తారు ఇలాగా. ఎళ్ళేసి మళ్ళీ ఫాల్ ఉంటది. ఫాల్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైమ్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయరు. నెక్స్ట్ టైమ్ టార్గెట్ ఇదే అనమాట మనకి. సో, మోస్ట్‌లీ అక్కడ కూడా ఏం క్వాలిటీగా లేదు. మోస్ట్‌లీ బ్రేక్ చేసి పడేస్తారనమాట. సో, మోస్ట్‌లీ మన కాల్ సైడు వై ఉన్న ప్రెజెంట్ కాల్ సైడ్ అయితే కొంచెం మార్కెట్ లైవ్‌లో చూసుకోవాల్సుంటది మనం ఎలాంటి సినారియోస్ అనేసి. బట్ పుట్ సైడ్ అయితే మనకి ప్రాపర్‌గా మార్కెట్ అయితే ఇప్పుడు డౌన్ సైడ్‌గా ఉంది. ఓకేనా. సో, మనకి లిక్విడ్ కరెక్ట్ అయితది. దాదాపుగా మీరు ఏమైనా పెద్ద పొజిషన్స్ హోల్డ్ చేస్తానంటే కూడా చేసుకోవచ్చనమాట. అది మీరు ప్రీఎం, డీకే సౌండ్ చూసుకొని ఒక 400 పాయింట్స్ ఉన్నాయన్నమాట. వన్ సింగిల్ డేస్‌లో కొట్టేస్తారంటే ఎవరు చెప్పలేం కొట్టేస్తారు. ఓకేనా. సో, మిస్ కాకండి ఎవరు. మీకు సేమ్ సెటప్ ఇక్కడ చూపిస్తాను. మన నిఫ్టీలో ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రెజెంట్ గిఫ్ట్ నిఫ్టీలో ఇక్కడ ఉన్నారన్నమాట. ఇక్కడ దీన్ని టచ్ చేసి ఇక్కడ కూర్చోన్నారు. సో, మనకి ఏం జరుగుతుందంటే ఇన్ కేస్ ఇది బ్రేక్ అయిందనుకో గిఫ్ట్ నిఫ్టీలో నేను ఎదురుగా తీసుకొచ్చి ఇక్కడ ఏమైనా గ్యాప్ డౌన్‌లో ఓపెన్ చేస్తారు. బట్ మోస్ట్‌లీ ఇంత దూరం రారన్నమాట. అలా వస్తే కూడా మనకి వేస్ట్ అయితది. ఐ మీన్ ఎంట్రీ మిస్ అయిద్దనమాట. అలా కాకుండా దీన్ని ఇలా ఎక్స్‌పెక్ట్ చేసి కొంచెం అలా మేబీ ఇక్కడ గ్యాప్ డౌన్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్‌గా ఈ ఇయర్‌లో ఓపెన్ అయిందనుకోండి. ఓపెన్ అయిన తర్వాత ఈ చిన్న ఇలా రియాక్షన్ ఇచ్చి మార్నింగ్ ఇక్కడి నుంచి ఫాలో అయ్యారంటే నెక్స్ట్ మనకి ఇక్కడ దాకా టార్గెట్ ఉంటది. మోస్ట్‌లీ ఇది చాలా పెద్ద టార్గెట్. సో, అది బ్రేక్ చేసిందంటే కిందకి వచ్చేస్తారు. మోస్ట్‌లీ అది బ్రేక్ చేసి పడేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ లిక్విడ్ సిట్టింగ్ అంత ప్రాపర్‌గా అయితే ఇక్కడ నియర్ బై లేదు. ఎక్కడో దూరంగా ఉన్నారనమాట. సో, అది చూడాలి మార్కెట్‌లో మనం కాసేపట్లో కొడతారా? లేకపోతే ఒక రోజు కొడతారా? లేకపోతే ఎట్లా కొడతారని చూసుకోవాలి. సో, మనకి లాస్ట్ టార్గెట్ వచ్చి లిక్విడ్ ఉంటదనమాట. ఇక్కడ దాకా మోస్ట్‌లీ వచ్చేస్తారు. ఓకేనా. సో, మీరు లిక్విడ్ కాకపోయినా ఈ యొక్క బ్లాక్ దగ్గరకి మనం తీసుకోండి మనం ప్రెజెంట్. ఈ యొక్క సెటప్ నేను టెలిగ్రామ్‌లో ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సేమ్ సెటప్ నేను డౌన్ ట్రెండ్‌లో చూపెడతాను మీకు టెలిగ్రామ్‌లో. ఇది మనకు అప్ ట్రెండ్‌లో ఉందనమాట. ఓకేనా. సో, నేను ఈ వీడియో అయితే మస్ట్ అండ్ షుడ్ మీరు తెలుసుకోవాల్సి ఉంటది. ఇది మా స్టూడెంట్స్‌కి అయితే ఈజీగా అర్థమైపోద్దనమాట. ఇప్పుడు నేనేం చెప్తున్నానో. కొత్తోళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఏం చెప్పదలుచుకుంటున్నా అని చెప్పేసుకొని ఇక్కడ ఈ ఏరియాలో వచ్చి నాకు ఎలా ఎంట్రీ ఎగ్జిక్యూట్ చేయాలో కూడా తెలియకుండా పోవచ్చు చాలా మందికి. ఓకేనా. యాక్చువల్‌గా ఎలా అంటే ఇప్పుడు నేను యూట్యూబ్ పరంగా ఇలా కిందకెళ్తది, పైకెళ్తది, ఇక్కడికెళ్తున్నా, అక్కడికెళ్తున్నా అని చెప్పగలుగుతా. బట్ ఎంట్రీ ఇలా ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పను. ఎందుకంటే దట్స్ మై సీక్రెట్ అనమాట. సో, మీరు అవన్నీ కూడా నేర్చుకొని ప్రాపర్‌గా ఎంట్రీస్ తీసుకోవాలనుకుంటే మీరు కోర్సెస్ జాయిన్ అవ్వుకోండి. ఓకే. నేను రోజు లైవ్ సెక్షన్ కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చాలామంది ఏందంటే యూట్యూబ్‌లో లైవ్ అవుతా ఉంటది. సో, దాన్ని దాన్ని చూసి తీసుకోకండి. ఎందుకంటే 10 సెకండ్స్, 20 సెకండ్స్ డిలే ఉంటదది. నేను చెప్పిన 10 సెకండ్స్, 20 సెకండ్స్ తర్వాత మీకు అక్కడ యూట్యూబ్‌లో లైవ్ టెలికాస్ట్ అయితా ఉంటది. ఓకేనా. సో, మీరు అక్కడ ఫేక్ అవుట్‌లు అయిపోతారు. ఇన్‌కేస్ ఇక్కడ తీసుకోండి బ్రో అని చెప్పాననుకో అని ఆల్మోస్ట్ చెప్పను మా స్టూడెంట్స్‌కైతే ఇక్కడి నుంచి ఇక్కడ వెళ్తానుకుంటున్నాను. వాటి సినారియోస్ తెలుసనమాట. అక్కడ ఇలాంటి మ్యాచ్ ఐ మీన్ అక్కడ జరిగితే తీసుకోవాలనేసి వాళ్ళకి ఐడియా ఉంటది కాబట్టి వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేసుకుంటారు ఆర్డర్ అనేది. ఓకేనా. సో, నేను లైవ్‌లో కూడా అంత ఎగ్జాక్ట్‌గా చెప్పననమాట. తీసుకోండి, పట్టుకోండి, ఇక్కడ ఇట్లా తిరుగుతుంది, అట్లా తిరుగుతుంది. నా స్టూడెంట్స్‌కి అర్థమైపోద్ది కదా! వాళ్ళు తీసుకుంటారనమాట. సో, అట్లా మీరు చిన్న చిన్న మిస్టేక్‌లు జరిగిపోతాయన్నమాట యూట్యూబ్‌లో చూస్తున్నారంటే. సో, యూట్యూబ్ చూసి దయచేసి జస్ట్ సబ్జెక్టు
నా యొక్క స్టడీస్ నా యొక్క సబ్జెక్ట్ ఎలా ఉందనే అబ్జర్వేషన్ కోసం మాత్రం యూట్యూబ్ అనేది. నేను సెబీ రిజిస్టర్ కాదు, ఏం రిజిస్టర్ కాదు. ఓకేనా. సో, మీరు ఊరికే తెలియకోకుండా సబ్జెక్ట్ తెలియకోకుండా ట్రేడ్ అయితే చేయకండి ఎవరు గాని. ఓకేనా. ఈరోజు రూ. 1000 సంపాదిద్దాం, రూ. 2 సంపాదిద్దాం అని అనుకోని వచ్చారంటే మీకు 50,000 ఓ రూ. 1,00,000 ఇసుకలో పెడతారు. అర్థమవుతుందా? సో, అట్లంతా చేయకండి. సబ్జెక్టు పోతే పోయింది. ఒక 10,000, 20,000 ఉంది సబ్జెక్ట్. కట్టేసుకొని నేర్చుకున్నాం ప్రశాంతంగా. మీరు హ్యాపీ ఐ మీన్ ఒక సింగిల్ ట్రేడే తీసేసుకోవచ్చు అవన్నీ. ఓకేనా. మీరు బట్ ఆ 10,000 కోసం మీరు వెనకడారంటే మీరు లక్షలు పోగొట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. చాలా ఉంటది మ్యాటర్. సో, తెలియజేసుకోండి. ప్రెజెంట్ అయితే ఇది సెటప్. మనం చూద్దాం మీ ఎక్స్‌చేంజర్‌తోని చెప్పేసి. సో, మనకి గిఫ్ట్ నిఫ్టీలో సేమ్ ప్రెజెంట్ ఈ బ్లాక్ మరి. ఈ బ్లాక్ నుంచి రియాక్షన్ జరుగుతున్నారు. చూద్దాం ఏం జరుగుతదో. మనకి మేబీ ఇక్కడ నుంచి ఇలా జరిగేసి ఇలా జరిగినా మనకి అక్కడ నిఫ్టీలో ఫ్లాట్ ఓపెన్ అయితది. నెక్స్ట్ టైమ్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయరు. మోస్ట్‌లీ బ్రేక్ చేసి పడేస్తారు. సో, మనకి ఫాల్ అనేది ఇక్కడ దాకా ఉంటది. మేబీ మనకు ఒక చిన్న ఎంట్రీ అనుకున్నా గాని చూద్దాం ఒకసారి. నేను చూపెడతాను మీకు. ఎక్స్‌చేంజ్ బ్లాక్ ఇక్కడ ఉందన్నమాట మనకి. మేబీ అక్కడ కాకపోయినా ఇక్కడి నుంచి రియాక్ట్ అయినా గాని మనం చూద్దాం ఎన్ని పాయింట్లు వస్తాయని చెప్పేసుకొని. దాదాపు మేము ఫస్ట్ టార్గెట్ 160 పాయింట్స్ ఉన్నాయన్నమాట. మేబీ ఈ ఏరియాని తీసుకున్నా గాని, లేకపోతే ఈ ఏరియా పైనకొచ్చి తీసుకున్నా గాని నో ప్రాబ్లమ్. అది ఎక్కడ రియాక్ట్ అవుతుందని చూసుకోవాలి మనం. లైవ్ మార్కెట్‌లో చూసుకొని డిసైడ్ చేసుకోవాలి. నేను లైవ్ మార్కెట్‌లో మేబీ ఇలా టైమ్‌ని అప్డేట్ చేస్తాను. లేకపోతే ఇంకా ఏం చేయలేం. లైవ్‌లో చూసుకోండి. ఓకేనా. సో, మేబీ ఇది ఫస్ట్ టార్గెట్. ఇన్ కేస్ అవ్వకుండా బ్రేక్ చేసి పడేసారంటే నెక్స్ట్ ఫైనల్ టార్గెట్ వచ్చి 400 పాయింట్స్ ఉందన్నమాట. ఈ పక్క వచ్చి పడేస్తారు. ఓకేనా. సో, దానికొక ఏం లేదు. అది లిక్విడ్ టాపిక్‌లో ఎక్స్టర్నల్ లిక్విడ్, ఇంటర్నల్ లిక్విడ్ అంతే. పైన లిక్విడ్ కలెక్ట్ చేసినంటే కింద లిక్విడ్ కోసం వస్తారు అంతే తప్పకొస్తారు. ఇంకోటి మ్యాచింగ్ అయింది నాకు దీనికి ట్రెండ్ లైన్ షేప్ ఉంది. కానీ గీసారంటున్నారు. ఓకేనా. ఒక నిమిషం మీకు మంచిగా చూపెడతాని. ఇక్కడ నుంచి చూసారంటే మీకు ట్రెండ్ లైన్ షేప్ నీట్‌గా బ్యూటిఫుల్ కనబడుతుందన్నమాట ఇక్కడ. ఓకేనా. సో, ట్రెండ్ లైన్ బ్రేకు, రిట్రేస్‌మెంట్, ఫాల్. సో, ఈ కాన్సెప్ట్ అనమాట. కనబడుతుందా మీకు? నేను ఇంకా ఏమైనా కలర్ మార్చాను దీనికి. కలర్ మార్చి చూపెడతా మీకు ఇంకా బాగా కనబడుతది. ఓకేనా. సో, మనకి కొన్ని కన్ఫర్మేషన్స్ ఉన్నాయి కాబట్టి మేబీ డౌన్ ట్రెండ్‌లోకి మార్కెట్ అనేది ఉంది. కొంచెం షార్ప్‌గా ఉండి తీసుకొని ఎగ్జిక్యూషన్ ఎక్కడ చేయాలి అనేది కొంచెం మీకు ప్రాపర్‌గా కొత్తోళ్ళకి తెలీదు. సో, సబ్జెక్ట్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. సబ్జెక్ట్ లేకపోతే మీరు చేయలేరు, చేయకూడదు కూడా. ఓకేనా. సో, మనకి ట్రెండ్ లైన్ అనమాట. ట్రెండ్ లైన్ ఇక్కడ బ్రేక్ ఇచ్చారు. రిట్రేస్‌మెంట్ ఇచ్చారు. మనం డ్రాప్ అవుతున్నారు. సో, నెక్స్ట్ టార్గెట్ వచ్చి మనకి ఇది ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ అనేసి ట్రెండ్ లైన్ వాళ్ళు చేసేవాళ్ళు పెట్టుకుంటారు. సో, సేమ్ సెటప్ మన ఎస్ఎంసీలో కూడా ఉంది కాబట్టి మనం దీన్ని క్వాలిటీగా తీసుకొని డౌన్ ట్రెండ్‌లోకి ట్రావెల్ అయితామనమాట. ఓకేనా. సో, ఇది అనమాట ఈరోజు సినారియో. సో, ప్రశాంతంగా అందరూ వీడియో చూడండి. కన్ఫర్మ్‌గా చూస్తే మీకు అర్థమవుతది. ఓకేనా. ఓకే. థాంక్ యూ గైస్. ఏదైనా డౌట్స్‌లో ఏదైనా ఉంటే నాకు మెసేజ్ గాని, కాల్ గాని చేయండి. నేను ఎప్పుడు యాక్టివ్‌లో ఉంటా ఇన్‌స్టాలో. ఓకేనా. థాంక్ యూ.